ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడొస్తున్న ఈ జరాలలో సైలెంట్ ఫీవర్ లేదా మిస్టరీ ఫీవర్ అని జనాలంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో స్క్రబ్ టైఫర్స్ అనే కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం హై అలర్ట్‌ని ప్రకటించింది. ఈ సైలెంట్ ఫీవర్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. స్క్రబ్ టైఫర్స్ ఇది ఓరియంటియా సుక్సుగముషి అనే బ్యాక్టీరియా వస్తుంది. పొదల్లో లేదా గడ్డిలో ఉండే చిన్న పురుగులు కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీనిని సైలెంట్ ఫీవర్ అని పిలవడానికి కారణం ఏంటంటే ఇది వచ్చినప్పుడు నార్మల్ జ్వరం లాగానే ఉంటుంది. కానీ లోపల దీని ప్రభావం అనేది చూపుతుంది. ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ పురుగు కుట్టిన 1 నుంచి 2 వారాల తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంది. తీవ్రమైన జ్వరం లేదా చలి, జ్వరం అయితే త్వరగా తగ్గదు. ఈ పురుగు కుట్టిన చోటులో నల్లటి పొక్కులాగా ఏర్పడుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ లక్షణాలు కనిపిస్తుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు లేదా నీరసం లేదా దగ్గు. లేజీగా గాని నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తులు, మూత్రపిండాలు లేదా గుండె వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి ప్రభావితమైన ప్రాంతాలు చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప, ఎన్టీఆర్ అనే జిల్లాల్లో దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. సాధారణమైన మలేరియా, డెంగ్యూ పరీక్షల్లో ఈ వ్యాధి అనేది బయటపడదు. దీనికోసం ప్రత్యేకంగా వెయిల్, ఫెలిక్స్ టెస్ట్ లేదా ఎలిసా పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే అలర్ట్ అయి ఇప్పటికే గ్రామ ఆరోగ్య కేంద్రాలలో డోక్లిసైక్లిన్ అనే మందుని ఉంచాలని ఆదేశించారు. తీసుకోవలసిన మరికొన్ని జాగ్రత్తలు: శరీరాన్ని పూర్తిగా కప్పబడే బట్టలు, గడ్డి లేదా పొలాలు ఉండే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఫుల్ హ్యాండ్స్ లేదా చొక్కాలు వేసుకోవాలి. అదే విధంగా ఇంటి చుట్టూరు చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. ఎలకలు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పురుగులు ఎలకల మీద చాలా ఉంటుంది కాబట్టి. జ్వరం 3 రోజుల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. పారాసిటమాల్ వేసుకున్న జ్వరం తగ్గకపోవడం లేదా చర్మంపై నల్లటి మచ్చ కనిపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో కలుసుకుందాం.